brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కారు చెయ్యి ఓటు మాకే వెయ్యి అంటున్నారు కమల్నాథ్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇలా కొత్త రాగం అందుకున్నారు బీజేపీ నేతలు. దేశద్రోహుల పార్టీ వైపు ఉంటారా లేక దేశం కోసం పనిచేసే పార్టీ వైపు ఉంటారా? ప్రజాప్రతినిధులే తేల్చుకోవాలి అంటున్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ కోసం పని చేస్తున్నాయో లేదో ఈ ఎన్నికలతో తేలిపోతుంది అంటున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మజ్లిస్ వర్సెస్ బీజేపీగా మారింది. తమ అభ్యర్థిగా గౌతమ్ రావును బరిలోకి దింపింది బీజేపీ. మజ్లిస్ పార్టీ అరాచకాలను అడ్డుకునేందుకే తమ అభ్యర్థిని బరిలోకి దింపామంది. ఎంఐఎంకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలపడం తెలంగాణకు ద్రోహం చేయడమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్నారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా పోటీలు పడి ఎమ్మెల్సీగా హైదరాబాద్ నగరం నుంచి మజ్లిస్ పార్టీని గెలిపించేటువంటి రాజకీయ కుట్రలు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదో రకంగా మజ్లిస్ పార్టీ అధికారంలో రావాలని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేస్తా ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మజ్లిస్ కు ఓటేద్దన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశాన్ని రక్షించే పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. శాసన మండలి ఎన్నికలు దేశద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశభక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్ధం. అక్కడ విజ్ఞులైన ఓటర్ అయిన ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మీ దేశద్రోహ పార్టీకైనా మజ్లిస్ ఓటేస్తారా? దేశభక్తి, దేశం గురించి, సనాతన ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఓటేస్తారా? వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము మజ్లిస్కు కబందాస్తాలకు అప్పచెప్తా అంటే మేము వాళ్ళని కాపాడమే వాళ్ళ లక్ష్యం. అది మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి. మజ్లిస్కి అప్పచెప్పమంటారా? మీలాగా ఇద్దరు ఒకటే వాళ్ళ. ఎంఐఎం తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్ బరిలో ఉన్నారు. ఆయన గెలుపు లాంఛనమేనని మజ్లిస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.